హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద డీకోడర్స్. ఓకే. సో మనం ఇవాళ మాట్లాడుకోబోయేది రేపు పెద్ద రిలీజ్ కాబట్టి. సో ఈ రోజు రామ్ చరణ్ యొక్క పాత మూవీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఐకానిక్ మూమెంట్స్ కానీ లేకపోతే ఏవైనా చిన్న అండర్ రేటెడ్ ఎలిమెంట్స్ కానీ అండర్వెల్మింగ్ ఎలిమెంట్స్ కానీ మనం డిస్కస్ చేసుకుంటాం. అంటే ఫస్ట్ చిరుత గురించి చూసుకున్నట్లయితే చిరుతలోని ఇంట్రడ్యూస్ అయ్యారు రామ్ చరణ్. అండ్ దాంట్లో కొన్ని మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి, మంచి డాన్స్ చేశారు, మంచి ఫైట్స్ చేశారు, మంచి ఎక్స్ప్రెస్ ఉంటాయి. బట్ అతను ఇన్వెంట్ చేసుకుని అతను ప్రూవ్ చేసుకుని మాత్రం మగధీర. నేను ఒక స్టేట్మెంట్ చెప్తాను. ఐ థింక్ సో మీకు నచ్చచ్చు. బట్ ద థింగ్ ఇస్ నాకు తెలిసిన వరకు మగధీర వాజ్ అ ఫిల్మ్ ఆఫ్ రాజమౌళి. నేను రామ్ చరణ్ యాక్ట్ చేసిన మూవీ అని మాత్రం చెప్పను. ఎందుకంటే రామ్ చరణ్ తర్వాత ఆరెంజ్ చేశాడు, దట్ వాజ్ గుడ్. బట్ థింగ్ ఇస్ ఫ్లాప్. అంటే అమౌంట్ కమర్షియల్ గా మన ఛానల్లో వచ్చిన పాడ్కాస్ట్ అందరూ ఫాలో అవుతున్నారు కాబట్టి ఫెయిల్డ్ మాస్టర్ పీస్ లో మనం ఫస్ట్ మాట్లాడుకున్నది ఆరెంజ్. బట్ ద థింగ్ ఇస్ దట్స్ అ కమర్షియల్ ఫ్లాప్. దాని తర్వాత వచ్చిన రచ్చ కానీ లేకపోతే గోవిందుడు అందరూ వాడేది కానీ లేకపోతే తుఫాన్ కానీ ఎవడు వాజ్ అ హిట్. బట్ ద థింగ్ ఇస్ అంతగా ఏమనిపించలేదు నాకు. నా పర్సనల్గా నాకు బాగా కనెక్ట్ అయిన మూవీ ఎప్పుడైనా రామ్ చరణ్ ఒకసారి గోవిందుడు అందరూ వాడేదే. నేను నిజం చెప్తున్నాను, మినర్వా థియేటర్కి వెళ్ళి చూశాను. తలనొప్పి, ఒకటే తలనొప్పి. నిజంగా యాక్టింగ్ ఇంత వరస్ట్గా కూడా చేస్తారా అనిపించే కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. నేను నిజం చెప్తున్నాను. తర్వాత నేను బెంగళూరుకి వెళ్ళి అందరూ ఏమని చెప్తారంటే ధృవ నుంచి కానీ అక్కడి నుంచి యాక్టింగ్ అని చెప్తారు. కానీ బ్రూస్ లీ వాజ్ ద మూవీ విచ్ స్టార్టెడ్. ఎందుకు చెప్తాను, ఒక ఐకానిక్ షాట్ ఉంటుంది. విలన్స్ అందరినీ కొట్టి ఇలా ఎగరేస్తాడు, ఏంటి కాలర్ ఎగరేస్తాడు. ఆ షాట్ చూసిన తర్వాత ఐ వాజ్ లైక్ ఓకే, వచ్చాడు ఫామ్లోకి వచ్చాడు, అన్న ఫామ్లోకి వచ్చాడు, యాక్టింగ్ వచ్చింది. ఈ షాట్ అయిపోయింది, మిగతాదంతా బాగానే చేశాడు. హీ మేనేజ్డ్. సినిమా పోయింది, మేనేజ్డ్. ఇప్పుడు సెకండ్ వచ్చేసరికి ధృవ నాకు ఏమనిపిస్తుంది, నాకు చాలా బాగుంటుంది. మళ్ళీ డిసెంబర్లో 2017 డిసెంబర్లో రిలీజ్ అయింది. 2016 డిసెంబర్ సంథింగ్ రా. ఇది నాకు ఎలా అనిపించింది, నేను మళ్ళీ శ్రీనివాస థియేటర్కి వెళ్ళాను బెంగళూరు. చాలా నీకు మళ్ళీ చెప్తున్నాను, ఒక మూవీని రీమేక్ చేస్తే అంత ప్రాపర్గా రీమేక్ చేయాలి, అంత ప్రాపర్ యాక్టింగ్ చెప్తున్నాను. ఈ రోజు వరకు దట్ వాస్ అ గుడ్ యాక్టింగ్. నీకు సటిల్ యాక్టింగ్ కనిపిస్తుంది ధృవలో. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక సీన్ లోని అదే రివీల్ సీన్ అదే ఏంటి హీరోయిన్ వస్తుంది, రకుల్ ప్రీత్ సింగ్ వస్తుంది, మనోడు ఏంటి నువ్వు వెళ్ళిపో అంటాడు కదా. ఆ సీన్ మాత్రం ఆ సీన్ లో యాక్టింగ్ మంచిగా ప్రూవ్ చేసుకున్నాడు, బాగుంటుంది. మళ్ళీ అదే చెప్తున్నాను. నెక్స్ట్ దాని తర్వాత వచ్చిన రంగస్థలం ఏదైతే ఉందో, రంగస్థలం పీక్ ఆఫ్ యాక్టింగ్ ఆఫ్ కెరీర్ లోనే కెరీర్ బెస్ట్ యాక్టింగ్ అనేది మీకు బెస్ట్ చెప్పనా. నాకు తెలిసి రామ్ చరణ్ కామెడీ యాంగిల్ వర్కౌట్ అయిన సినిమా మాత్రం నాయక్ లో యాక్టింగ్ ఉంటుంది, అన్ని బాగుంటది. బట్ మెయిన్ గా కామెడీ యాంగిల్ వర్కౌట్ అయింది. రామ్ చరణ్ కామెడీ చేయగలడు అని మూవీ నాయక్. అంతకు ముందు వరకు అఫ్ కోర్స్ అంటే చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ అయిన విధానం కానివ్వండి, హార్స్ రైడింగ్ కానివ్వండి, లేకపోతే ఫైట్స్ కానివ్వండి, జిమ్నాస్టిక్స్ కానివ్వండి, అవన్నీ తీసుకెళ్లారు. ఎందుకంటే ఒక్కొక్కసారి రామ్ చరణ్ గురించి ఒక్కొక్కరు మాడుతుంటే వినాలనిపిస్తుంది. ఏదనుకున్నారు మీరు మగధీర సినిమాలోని, అఫ్ కోర్స్ రాజమౌళి మూవీ ఏదైనా సరే, ఆ రామ్ చరణ్ కష్టం గురించి శ్రీహర్ చెప్తుంటారు అనమాట. నేను చిన్నప్పుడు 6 years రామ్ చరణ్ ఉన్నప్పుడు నేను తీసుకెళ్లేవాడిని, జిమ్నాస్టిక్స్ చేసేవాడు, నెక్స్ట్ ఫైట్స్ నేర్చుకునేవాడు, హార్స్ రైడింగ్ నేర్చుకునేవాడు. పవన్ కళ్యాణ్ కొన్ని చాలా స్టేజ్ మిస్ చెప్పాడు అనమాట. అంటే అతను చాలా టైం తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ తను ఏం చేయాలో తెలుసుకోవడానికి. లేకపోతే ఆ టైంలో కూడా రామ్ చరణ్ ఉదయాన్నే 5 o'clock లేచి హార్స్ రైడింగ్ కోర్స్కి వెళ్ళేవాడు, లేకపోతే జిమ్నాస్టిక్స్ కి వెళ్ళేవాడు, లేకపోతే అలాగా కష్టపడేవాడు అన్నయ్య లాగా అని చెప్పేవాడు. బేసికల్లీ అతను బేస్ క్రియేట్ చేసింది. మగధీరాలో ఎంత బాగా చేస్తాడు. కాన్సెప్ట్ అది కాదు, నేను విషయం చెప్తాను. ఈజ్ బిగ్గెస్ట్ మెగాస్టార్ సూపర్ స్టార్ కొడుకు. లిటరల్లీ ఆలోచించి మనం మార్నింగ్ లేచి కదపాలంటే మనకు చాలా కష్టం ఉంటుంది. సో అలాంటి అబ్బాయి ఒక గోల్డెన్ స్పూన్ తో బోర్న్ అయిన అబ్బాయి, ఇఫ్ హీస్ డూయింగ్ సంథింగ్ లైక్ దిస్, హీస్ రీక్రియేటింగ్. అంటే ప్రతి మూవీకి హీస్ లైక్
ఏదో కొత్తదనం కష్టపడుతున్నాడు. కష్టపడుతున్నాడు. ఆ పర్టికులర్ ఏదైతే ఉందో దానికి ఈస్ అచీవింగ్ ఇట్. సో అంటే ఆ పర్టికులర్ జర్నీ పాత్లో స్టార్టింగ్ టు ఇప్పటి వరకు చూసుకునే జర్నీ పాత్లో మైల్ స్టోన్స్ ఉన్నాయి. మైల్ స్టోన్ అది ఆఫ్ కోర్స్ ఇట్స్ స్టార్టింగ్ కెరియర్ లో ఉన్న ఫిల్మ్ అండ్ పీక్ కామెడీ ఫిల్మ్ నాయక్ అనుకుందాం, లేకపోతే రంగస్థలం పీక్ ఇన్వెంటెడ్ బై యూనో అంటే అతని కెరియర్ లోనే ఒక మైల్ స్టోన్ అయింది. నెక్స్ట్ యాక్టింగ్ పరంగా ఒక పెద్ద అంటే ప్రతి ఒక్క సీన్ కూడా అక్కడ మనకు రామ్ చరణ్ అనేవాడు 5 minutes స్టార్టింగ్ 5 minutes ఉంటది. రంగస్థలంలో మీకు నచ్చిన సీన్ ఏంటి చెప్పండి? లాస్ట్ అండ్ ఫైనల్ క్లైమాక్స్ చంపేసి కిందకి మెట్లు దిగి వస్తూ ఉంటాడు. అక్కడ వరకు నువ్వు రామ్ చరణ్ చూస్తావు, అక్కడి నుంచి పీక్ యాక్టింగ్ చూస్తావు. ఎలా చూస్తావు అంటే నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దిగి వస్తాడు, సంచిలోని కత్తి ఉంటుంది, కత్తి తీసుకెళ్ళి సమంతకి ఇస్తాడు. సమంతకి ఇచ్చి మాట్లాడు, జస్ట్ ఒక చిన్న లుక్ ఇస్తాడు, అయిపోయిందని పని అయిపోయిందని చెప్పి ఇచ్చి ఇలా తుడుచుకుంటూ వెళ్ళిపోతుండే. అక్కడ నుంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డిఎస్పి పీక్ మోడ్కి వెళ్ళిపోతాడు. అక్కడ నాకు ఆ ఒక్క షాట్ నేను బనశంకరి చూశాను, మళ్ళీ బెంగళూరు, విచ్ ఇస్ నా ఏరియా నుంచి 40 kilometers, మార్నింగ్ 5 గంటలకు షోకి వెళ్ళి బనశంకరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసి నేను నెక్స్ట్ మూమెంట్ ఏమనుకున్నానంటే ఇలా కాదు, ఇంకో టికెట్ ఎక్కడ దొరుకుతుందేమో అర్జెంట్గా. టికెట్ లేదు, మార్నింగ్ ఒకటి టికెట్ దొరికింది, నెక్స్ట్ షో కూడా చూడాలి, టికెట్ లేదు, అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళిపోవాలి. ఏంది టాచ్. నెక్స్ట్ రోజు మళ్ళీ నెక్స్ట్ డే ఫస్ట్ షో ఎప్పుడు వెళ్ళాను. దట్ వాజ్ వన్ ఆఫ్ ద ఐకానిక్ మూమెంట్స్, నాకు చాలా ఇష్టమైన మూమెంట్. నాకు అంటే రంగస్థలంలో పర్టికులర్గా చెప్పాలంటే అది డెఫ్ క్యారెక్టర్ రామ్ చరణ్. సో మీకు ఫస్ట్ ఓపెన్ చేసిన సీన్ దగ్గర నుంచి కూడా ఎప్పుడు కూడా చిట్టిబాబు క్యారెక్టర్ బయటకు రాలేదు అసలు. రామ్ చరణ్ ఎప్పుడు క్యారెక్టర్ లోనే ఉంటాడు. అది కామెడీ అవని, యాక్షన్ అవని, సాంగ్ అవని, దేంట్లోనైనా సరే. అది అఫ్ కోర్స్ డైరెక్టర్ గొప్పతనం, బట్ యాక్టర్ అనేవాడు అంతలా ఒదిగిపోవడం అనేది, అంటే రామ్ చరణ్ పర్టికులర్ గా ఒదిగిపోయి చేసింది మాత్రం నాకు సూపర్ మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఏంటంటే అసలు ప్రతి సీన్ లో కూడా ఇదర్ ఇట్ ఇస్ కామెడీ సీన్ అవని, ఎవరో ముసలతను వచ్చి మన జబర్దస్త్ టీమ్ లీడర్ ఉంటాడు కదా, ముసలతను వచ్చి చెప్తాడు, ఇలాగ నాకు డబ్బులు లేదు, నేను ఇంకా అప్పుల పాలైపోయాను, నేను ఆ సొసైటీ వాళ్ళు వచ్చి నా దగ్గర నుంచి లాగేసుకుంటున్నారు అని, నేను సో నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను అంటే అవునా ఆ పని కానీ అంటాడు. అసలు అబ్బా అంత అంటే ఆ పర్టికులర్ క్యారెక్టరైజేషన్ యూజ్ చేసుకొని కామెడీ చేశారు. సేమ్ టైంలో లవ్ ట్రాక్ లో కూడా సేమ్ అలాగే యూజ్ చేసుకున్నాడు. సమంత ఏదో మంచిగా ఎమోషనల్ గా మాట్లాడి సమంత లవ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు చిట్టుబాబు క్యారెక్టర్ ఏమంటది, పట్టించుకోదు. అంటే ఆ డఫ్ క్యారెక్టర్ అక్కడ యూజ్ చేసుకున్నాడు. అంటే కామెడీ దీంట్లో యూజ్ చేసుకున్నారు, ఎమోషనల్ సీన్స్ లో చెప్పక్కర్లేదు. ఇంటెన్సిటీ ఆఫ్ ద చూస్తే నువ్వు రంగమతని వాడు ఎవరు సత్య ఒక దగ్గర రంగమతని నీలాగే అందరూ ఇచ్చేస్తూ ఉంటారు అనేసరికి బ్యాక్ తిరిగి ఒక షార్ట్ ఇస్తాడు సార్. షార్ట్ ఇచ్చి ఆ పర్టికులర్ ఏదైతే మేనరిజం ఉంటుందో సో గుడ్, నాకు అంత బాగా నచ్చుతుందో. అందులో నాకు నచ్చేది ఏంటంటే అఫ్ కోర్స్ ఇది మాస్ ఫిలిం, మాస్ ఎంటర్టైనర్, ఇది మొత్తం దీని మీద నడుస్తుంది కాబట్టి ఐ గో విత్ మాస్. ఎప్పుడైతే వాళ్ళ నాన్నని అంటాడు జగపతి బాబు, అప్పుడు ఒక ఇంటెన్స్ వాక్ షార్ట్ అసలు మైండ్ నుంచి పోతుంది. ఇలా పట్టుకొని ఇలా ఇలా నడుస్తా ఉంటాడు. ఆ షార్ట్ అంటే ఆ కళ్ళల్లో నీకు ఆ కోపం తెలిసిపోతుంది. పర్టికులర్ గా చెప్పాలంటే అంటే రామ్ చరణ్ యూజ్ చేసుకున్న విధానం ఈ సినిమాలో నేను చెప్పాలంటే, నెక్స్ట్ సినిమా టెక్నికల్ పరంగా అంటే చూపించిన విధానం పరంగా చూసుకున్నట్టయితే, ఈ పర్టికులర్ రంగస్థలం టెక్నికాలిటీ పరంగా చూసుకున్నట్టయితే అఫ్ కోర్స్ సుకుమార్ టెక్నికల్ గా బాగా చేశారు. బట్ రామ్ చరణ్ యూజ్ చేసుకున్న విధానం, పర్టికులర్ యాక్టింగ్ చేసుకున్న విధానం చూస్తే, ఎప్పుడైతే వాళ్ళ అన్నయ్యకి థ్రెట్ ఉందని తెలిసిందో, ప్రకాష్ రాజు అక్కడ సభ పెడుతున్నారని తెలిసిందో, వాడు ప్రతి ఒక్కరిని కూడా అనుమానిస్తాడు. ఆ అనుమానించినప్పుడు అంటే జాతర జరుగుతుంటది, అక్కడ జాతర జరుగుతున్నలాగా చూపిస్తుంటారు, అక్కడ హడావిడి ఉంటది.
అప్పుడు ఓన్లీ రామ్ చరణ్ ఫేస్ మీద కెమెరా పెట్టి వాడు ఇలా చూస్తున్నట్టు ఉంటది అనమాట. మొత్తం ఎక్కడైనా సరే శబ్దం వస్తే వాళ్ళ అన్నయ్యకి ఏమైనా అవుతుందేమో, ఎవరైనా ప్లాన్ చేశారేమో. ఆ పర్టికులర్ షాట్ అయితే నాకు అబ్బా ఏం యూజ్ చేశారు యాక్టింగ్, ఫేస్ ఎంత బాగా యూజ్ చేసుకున్నారు. బేసికల్లీ అది మనం ఫీల్ అయిపోతాం. ఓకే, ఇప్పుడు మనం ఆ ప్లేస్ లో ఉంటే మనం ఒకరిని ప్రొటెక్ట్ చేస్తున్నామంటే ఖచ్చితంగా నీకు ఆ ఫీలింగ్స్ వచ్చేస్తాయి. అలా అది నీకంటే వాళ్ళ అన్నయ్య చనిపోయినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్, నాకు వినిపించట్లేదు రా చెప్పరా అన్న ఎక్స్ప్రెషన్, అది ఇంకా పీక్ క్లైమాక్స్. నెక్స్ట్ ఇప్పుడు దీని తర్వాత వచ్చిన మూవీ ఏదైతే ఉందో అదే ట్రిపుల్ ఆర్ కాదు, బోయపాటి వచ్చింది కదా, బోయపాటి దానిలో కూడా యాక్ట్ చేశాడు. ఎక్కడ అదే చెప్దాం అనుకుంటున్నాను, ఎక్కడ నువ్వు బోయపాటి మొత్తం మిస్టేక్ చేసి ఉండొచ్చు కానీ యాక్టింగ్ లో ఎక్కడ నాకు రామ్ చరణ్ మిస్టేక్ ఇచ్చేదాను. దీని తర్వాత ట్రిపుల్ ఆర్ వచ్చింది, కళ్ళతో మాత్రమే యాక్ట్ చేశాడు, బాడీ లాంగ్వేజ్. ట్రిపుల్ ఆర్ నాకు ఫేస్ ఆఫ్ బిట్వీన్ టూ బిగ్ సూపర్ స్టార్ ఆఫ్ టాలీవుడ్. నేను ఎలా ఆఫ్ కోర్స్ రామ్ చరణ్ ఇన్వెంట్ అయ్యాడు, యాక్టర్ గా రంగస్థలం ప్రూవ్ చేసుకున్నాడు. బట్ ఆ ముందున్నది ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. ఇతని ఫేస్ ఆఫ్ ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు, వీళ్ళిద్దరిని ఎలా పుల్ అప్. ఆఫ్ కోర్స్ జక్కన్న షార్ట్ ఉంటుంది కాదు, నువ్వు మా ఓని అన్నప్పుడు ఒక్క దగ్గర కూడా తలెత్తడు, కళ్ళతోనే యాక్ట్ చేస్తాడు. ఒక్క దగ్గర కాదు, మొత్తం ఇంటర్వెల్ షాట్, దీంతో మొత్తం షాట్ అంతా అలాగే ఉంటుంది. మెయిన్ వాడు ఎంట్రీ సీన్ మాస్ కాదు. అంటే ఇప్పుడు చూడు, అంత క్రౌడ్ ఉన్నా ఒకే టార్గెట్, నెక్స్ట్ టార్గెట్ మీద ఫోకస్ కూడా. అది ఇదేంటి నా వాళ్ళని నేను కొట్టేస్తున్నాననే బాధ, అది కూడా స్టార్టింగ్ నుంచి ఒకటే పెట్టుకుంటాడు. మనం నా లక్ష్యం ఏంటి, గన్స్ అన్ని తీసుకెళ్ళి అందరికి పంచాలి, ఆ లక్ష్యం ఉంటది. బట్ వాడు అక్కడ వరకు వెళ్ళడానికి ఏదైనా చేసేదాం అనుకుంటాడు. వాళ్ళ నాన్ననే గన్తో షూట్ చేసిన వాడికి ఇవన్నీ లెక్క అన్న విధంగా లాస్ట్ లో చూపించాడు. కాకపోతే నాకు పర్టికులర్ గా కళతో యాక్ట్ చేసింది రామ్ చరణ్ ఎక్కడ అనిపించింది అంటే, ఎన్టీఆర్ ని చేస్తారు, కొడుతుంటారు, కొట్టిన తర్వాత చెయ్యి ఇక్కడ తీసుకెళ్లి ఇలా కన్నీరు ఇలా తుడుచుకుంటాడు. అది ఇంటెన్స్ యాక్టింగ్ అనిపించింది. పర్ఫెక్ట్. అది అంటే అది ఈజీగా మీకు క్యారెక్టర్, అల్లూరి సీతారామరాజు క్యారెక్టరే ఎక్సలెంట్. అంటే నీకు ఎదురుగుండా ఉన్నది ఎన్టీఆర్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తోపు చెప్పాలంటే. అలాంటిది నాకు తెలిసి అందరూ రామ్ చరణ్ గురించి మాట్లాడుకున్నారు అంటే దాని అర్థం నెక్స్ట్ ఒక విషయం చెప్పండి, ఇప్పుడు రేపు పెద్ది రిలీజ్ అవుతుంది. ఓకే, హౌ ఎక్సైటెడ్ ఆర్ యు? నాకైతే నేను ఎంత ఎక్సైటెడ్ ఉన్నానంటే, రంగస్థలం తర్వాత ఆ లెవెల్ ఆఫ్ యాక్టింగ్ మళ్ళీ నేను పెద్దిలో చూడబోతున్నాను అన్న ఇదైతే వచ్చింది. ఎందుకంటే ప్రమోషనల్ వీడియోస్ అన్ని కూడా నాకు ఆ వైబ్ తెచ్చాయి. ఆ కంటెంట్ గురించి ఒక్కొక్కరు అంటే నాకు తెలిసిన మటుకు కోర్ పెద్ద అనేది ఇంకా రిలీజ్ అవ్వాలి, అంటే రివీల్ అవ్వలేదు, వాళ్ళు కూడా దాచి ఉంచుతున్నారు. సో ఆ కోర్ పెద్ద ఏంటో తెలియదు కానీ రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం పీక్స్ ఉంటుంది నాకు. వాట్ అబౌట్ యు? నాకేంటంటే ఫస్ట్ థింగ్, నేను టీజర్ కన్నా ముందు జగపతి బాబు మాటలు విన్నాను. జగపతి బాబు మాటలు విన్న తర్వాత అంటే జగపతి బాబే ఇలా చేస్తున్నారు అంటే, నీకు రంగస్థలంలో కూడా జగపతి బాబు పీక్ క్యారెక్టరే, ఎక్సలెంట్ క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ని డామినేట్ చేసి పెద్ది ఎలా చేస్తాడు. ఓకే, ఇంటర్వ్యూలో చేసాం. దాని తర్వాత అసలు జగపతి బాబేనా అతను కూడా అన్నాడు, నా పేరు వేయకండి ఎవరితో చూద్దాం, ఎవరెవరో అంటారు కదా అన్నంత దీనిగా చేస్తాడు. అసలు విషయం చెప్తాను, నాకు వచ్చేసరికి ఫర్ మీ ఇట్స్ లైక్ లాస్ట్ ఏదైతే బుచ్చిబాబు సాంగ్ చేశాడో ఉప్పెన వాజ్ హిస్ ఫస్ట్ ఫిల్మ్, రైట్? దాంట్లోని హీరో మనకు కొత్త, ఈ మైట్ బీ ఫ్రమ్ మెగా ఇండస్ట్రీ, బట్ ద థింగ్ ఇస్ కొత్త. అలాంటి మూవీతోనే వెన్ హీ గివ్స్ అ పర్టికులర్ గూస్ మూమెంట్. నేను నిజంగా చెప్తున్నాను, రాయన క్యారెక్టర్ అయితే నాకు టాప్ క్యారెక్టర్ అనమాట. ఆ సినిమాని మనిషిని అలా కూర్చోబెడుతున్నాడంటే 2.5 hours మూవీని, వాళ్ళిద్దరికి లవ్ పెట్టడం, లవ్ మధ్యలోని వాడికి క్యాస్ట్ ఇష్యూ రావడం, వాడు నాకు వాడిని పక్కన పిలిచి రాయన పక్కన పిలిచి
ఫోటో చూడరా, నాకు ఏది ఇవ్వని ఆనందం ఈ ఒక్క ఫోటో ఇస్తుంది అని చెప్పి ఆ పర్టికులర్ సీన్ ఏదైతే ఉందో ఇంత బాగా కూడా తీస్తారా, అంటే ఇంత బాగా ఆడియన్స్ ని గ్రిప్ చేయగలరా. బుచ్చిబాబు సార్ నీకేంటంటే ఫస్ట్ సెకండ్ మూవీ బుచ్చిబాబుది ఎలా ఉంటుందంటే ఓన్లీ స్టోరీ మీద నడుస్తుంది అంతే సినిమా. ఇప్పుడు నా ఎక్సైట్మెంట్ కూడా అదే, నేను ఎక్సైట్ అయ్యేది కూడా అదే. వాట్ వాజ్ దాట్ ఇస్ దాట్ ఎంత వరకు పుల్ ఆఫ్ చేయగలడు. అండ్ రామ్ చరణ్ ఇక్కడ ఇద్దరు మంచి ఆర్టిస్టులు. రామ్ చరణ్ అవ్వండి, జగన్ అవ్వండి, ఇద్దరు ఒకటే మాట చెప్తారు స్టార్టింగ్ నుంచి కూడా, నా కెరీర్ లో బిగ్గెస్ట్ మూవీ నాకు బాగా ఎక్సైటెడ్. దివ్యేందు శర్మ అతను ఎలా యాక్ట్ చేశాడు, అతని క్యారెక్టర్ ఎలా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను చూసిన ట్రైలర్ లోని టీజర్ లోని ఏంటంటే రామ్ చరణ్ నార్మల్ గానే ఎక్కువ మంది జనాలు ఉంటే హీల్ షోకేస్ హిస్ టాలెంట్. ఎందుకంటే నీకు మగధీరలోని 100 పీపుల్ వస్తారు, ఒకేసారి ఇంటి మీదకి వచ్చేస్తారు. అక్కడ నువ్వు రామ్ చరణ్ పీక్ యాక్టింగ్ చూస్తావు. తర్వాత RRR లో చాలా మంది జనాలు ఉంటారు, హీల్ షోకేస్ హిస్ టాలెంట్. 2000 మంది. ఇప్పుడు ఇందులో కూడా సేమ్ సీన్ ఉంది తెలుసా, కుస్తీ పోటీల్లో అందరూ వీడి మీద ఎగబడిపోతారు. అప్పుడు వీడు ఎలా చూస్తాడు, ఎలా వస్తాడు బయటికి. నాకు తెలిసి కళ్ళతో మళ్ళీ యాక్టింగ్ చేస్తాడు. మళ్ళీ అదే చెప్తున్నాను, అండర్వెల్మింగ్ ఆస్పెక్ట్స్ వస్తే వాట్ ఐఎమ్ థింకింగ్ ఇస్ దట్ గేమ్ చేంజర్. నేను చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళి అడ్డకు బుక్ అయిపోయిన మూవీ. దాని ముందు మూవీస్ చూసుకుంటే రచ్చ కానీ లేకపోతే ఎవడు కానీ, ఈ మూవీస్ ముందు వరకు రామ్ చరణ్. ఇప్పుడు రామ్ చరణ్ నుంచి వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఇస్ దట్ హిస్ యాక్టింగ్ విల్ బి గుడ్. నేను మరి ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం. బట్ ద థింగ్ ఇస్ స్టోరీలో ఏవైనా కానీ ఇఫ్ ఇస్ గుడ్ అనిపించే కాన్సెప్ట్, అంటే ఇవాళ కాదు రేపు సాయంత్రం నుంచి ప్రీమియర్స్ పడతాయి. ప్రీమియర్స్ టైం కి ఎక్స్పెక్టింగ్ టికెట్స్ ఏం దొరుకుతాయి మాకు లాస్ట్ టైం అలాగే సలార్ నాకు నైజాం అని చెప్పి అదే మన ఓల్డ్ టికెటింగ్ సిస్టమ్ అని చెప్పేసి అందరినీ అక్కడ వదిలేసాడు. అలా మాత్రం మైత్రి మూవీస్ ప్లీజ్ చేయండి. దెబ్బలు పడ్డాయి కదా తప్పదు. వైజాగ్ లో అందరూ బుక్ చేసుకుంటున్నారా? విజయవాడ రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ. విజయవాడ రిలీజ్ అయిపోయింది. ప్రీమియర్ నైజాం ప్రతిసారి నైజాం ప్లీజ్ కమాన్. సో మళ్ళీ పెద్ది చూసొచ్చి పెద్ది రివ్యూ గురించి మాట్లాడతాం డెఫినెట్ గా. అసలు మా ఎక్స్పెక్టేషన్స్ మామూలు లెవెల్ లేవు. బయట కూడా చాలా పెద్ద మ్యానియా అనేది ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది, ఇప్పుడు పీక్ లో ఉంది. అయ్యో నువ్వు చూసావా కుస్తీ పోటీలోని పోజ్ ఇలా పెడితే దాని మొఖం తీసి అలా డైరెక్టర్ గారి ఫేస్ పెట్టారు. అండ్ నెక్స్ట్ అన్న ఎవరు రామ్ చరణ్ అన్న, యు నో హిమ్ రా. వెన్నుండి నడపడం కాకుండా వెనుపోటీ అయ్యో అంటే నాకు తెలిసి చాలా కష్టపడుతున్నాడు. ప్రమోషన్స్ లో భాగంగా చాలా కష్టపడుతున్నాడు. ఒకసారి పాట్నా, ఒకసారి ఢిల్లీ, ఒకసారి ఇంకా భోపాల్, ఒకసారి ముంబై, ఒకసారి ఇక్కడ. అంటే కొద్దిగా ఆఫ్ కోర్స్ హి విల్ మిస్ సమ్ వర్డ్స్ కొన్నిసార్లు మిస్ అయిపోతాయి. బట్ అందులో కామెడీ వస్తుంది. RRR నుంచి నాకు బాగా ఇదేంటంటే హి ఇస్ ఎ స్పోక్స్ పర్సన్. మీకు విషయం తెలుసా, ఆస్కార్కి వెళ్ళినప్పుడు వాట్ ఎ కైండ్ ఆఫ్ క్యాంపెయిన్ హి డిడ్. ఎలాంటి క్యాంపెయిన్ ఇచ్చాడంటే వాట్ ఎ స్పోక్స్ పర్సన్. మాట్లాడుతుంటే మనిషి చూస్తూ ఉండిపోయి లేకపోతే అలా స్టిక్ అయ్యి ఉండే ఆ టైప్ ఆఫ్ మధ్యలో తెలిసిన విషయం మర్చిపోతారు. మేమైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. సో పెద్ద చూద్దాం, పెద్ద చూసొచ్చి మళ్ళీ మాట్లాడుకుందాం. ఫస్ట్ డే అయిపోయిన ప్రీమియర్స్ అయిపోయినండి. ఫస్ట్ మా దగ్గర నుంచి ద డీకోడర్స్ దగ్గర నుంచి we will have a reaction channel and we will have a review for you on Peddi. Yeah, so that's it for this review, this Ram Charan view, review on Decoders channel. So మళ్ళీ ఇంకో వీడియోతో ఇంకో కాన్సెప్ట్ తో కలుద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో మీరు ఇప్పటివరకు మా ఛానల్ చూసినట్టయితే మా రియాక్షన్స్ అన్ని కనుక మీకు నచ్చాయని అనుకుంటున్నాం. సో మీరు ఇంకేమైనా సజెస్ట్ చేయాలనుకున్నా సరే ప్లీజ్ డూ కమెంట్ అవుట్ అండ్ లైక్, షేర్, subscribe to the Decoders.